హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం అండి. బిల్లుల్లో కదలిక అయితే వచ్చింది. సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంది. వీడియో అయితే లాస్ట్ దాకా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు కొత్తగా తాజాగా అండి 2022 సరెండర్ లీవ్స్ బిల్లులో కదలిక అయితే వచ్చింది. చాలామంది అడుగుతున్నారని కామెంట్లో 2022 సరెండర్ లీవ్స్ ఎప్పుడు వస్తాయని. సో మీకోసం అండి ఈ అప్డేట్ అయితే. సో 2022 సంబంధించిన సరెండర్ లీవ్స్ బిల్లులో కదలిక మొదలైంది. సో కొన్ని బిల్లులు చెక్ చేసినట్లయితే ఈక్యూబర్లో కూడా ఉన్నట్టు సమాచారం అండి. కొద్దిసేపటి క్రితమే బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ అయింది. సో 100% వారందరికీ బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన వారందరికీ ఈరోజు జమ అవ్వడం జరుగుతుంది. అలాగే మనకు తెలిసిందండి, నిన్నటి నుంచి పెండింగ్ బిల్స్ అయితే పేమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. 2022లో పెట్టిన కొన్ని మండలాల్లో సరెండర్ లీవ్ బిల్స్తో ప్రస్తుతానికి కదలిక అయితే వచ్చిందండి. 2022 సంబంధించి సరెండర్ లీవ్స్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి ఆర్బీఐ ఈక్యూబర్ దశకు చేరుకున్నాయి. ఆ బిల్లుని ఈరోజు లేదా రేపు మార్నింగ్ జమ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అయితే కొన్ని మండలాల్లో సరెండర్ లీవ్స్ అయితే క్రెడిట్ అయిపోయాయండి ఇప్పటికే. సో మీకు కూడా జమ అయ్యాయి లేవో ఒకసారి అయితే చెక్ చేసుకొని కామెంట్ చేయండి. ఈ విధంగా చాలామంది పెండింగ్ బిల్లు చెక్ చేసుకోవడానికి ఎట్లా అనేది అడుగుతున్నారు. సో కాబట్టి నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. సో మీ బిల్లు స్టేటస్ అప్రూవ్ అయిందా లేదా, సో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉందా, లేదంటే బ్యాచ్ నెంబర్ అలాట్ అయిందా, ఈ విధంగా ఆర్బీఐ ఈక్యూబర్ స్టేజ్లో ఉందా, మొత్తం ఎవ్రీథింగ్ అయితే మీరు చెక్ చేసుకోవాలి అక్కడ నుంచి. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు మీ సిఎఫ్ఎంఎస్ ఐడి అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత మీ బిల్ స్టేటస్ అనేది అక్కడ చూపించడం జరుగుతుంది. ఇక అన్ని డిపార్ట్మెంట్ వారీగా అయితే పెండింగ్ బిల్లు జమ అవుతున్నాయండి. మొదటగా మెడికల్ రీఎంబర్స్మెంట్ క్లెయిమ్స్ గత సమావేశం తర్వాత 80 కోట్లు చెల్లించామంటున్నారు. అదేవిధంగానే పిఆర్సీ సిబ్బందిని నియమిస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చారు. సో టీఏ బకాయిలు 70 కోట్లు చెల్లించామంటున్నారు. సిపిఎస్ బకాయిలు 100 కోట్లు చెల్లించామని అయితే అంటున్నారు. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను 70 సంవత్సరాలకు ప్రస్తుతం చెల్లిస్తున్న 7-12% బదులుగా 10-15% పెరుగుదలపై అయితే అమలుపై ఒక పెంపు అనుకూలతకు మరి అనుకూలం అంటే అమలు చేసేదానికైతే చూస్తున్నారు. మరి తగ్గించి ఈ పెన్షన్ క్వాంటమ్ ఏదైతే ఉందో 7-12 ఉన్నదాన్ని 10 ఈ విధంగా 15 చేసేదానికైతే చూస్తున్నారు. సో రెండింటికి అమలుకు త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇది పెన్షన్ సంబంధించిన గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి. క్వాంటమ్ పెరిగితే సో పెన్షన్లో పెరుగుదల అయితే మనం చూస్తాము. ఇక పదవి విరమణ చేసిన ఉద్యోగులకు బకాయిలు సిఎస్ గారితో చర్చించి సానుకూల నిర్ణయం అయితే తీసుకుంటామని అయితే చెప్తున్నారు. సో పదవి విరమణ చేసినప్పుడు ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో, బకాయిస్ ఉంటాయో వెంటనే చెల్లించడానికి సానుకూల నిర్ణయం అయితే తీసుకుంటామంటున్నారు. ఇక పెండింగ్ బిల్ల చెల్లింపులు అయితే ఏవేవి జరిగాయి ఇప్పటివరకు అన్న వివరాలకు వచ్చినట్లయితే, గతంలో చెల్లింపులు చూసినట్లయితే పోలీస్ శాఖ వారికి సంబంధించి ఎస్ఎల్స్ 70 కోట్లు జమ. మిగిలిన ఎంప్లాయీస్కు ఎస్ఎల్స్ అతి త్వరలో అయితే ఉండేది. సో 12వ పిఆర్సీ సంబంధించి బిల్స్ పేమెంట్ 12వ పిఆర్సీ సంబంధించి త్వరలో జమ అవుతాయండి. ఇక ఏపీ ఎంప్లాయీస్ జీపీఎఫ్ లోన్లు, ఏపీ జేఎల్ఐ లోన్లు క్రెడిట్ అవుతున్నాయి. డిఏ క్రెడిట్పై అయితే ఇప్పుడు తాజా సమాచారం విషయానికి వచ్చినట్లయితే డిఏ కూడా క్రియేట్ అవుతున్నాయి. సో మిత్రులు అయితే కామెంట్ ద్వారా తెలియజేస్తున్నాండి. డిఏ అరియర్స్ కూడా ఉపాధ్యాయ అంటే విద్యాశాఖలో కొందరికి జమ అవుతున్నాయి అయితే పెడుతున్నారు కామెంట్. ఇక సరెండర్ లీవ్ గత సంవత్సరం 2022 ఏప్రిల్ మే నుంచి అప్లై చేసి ఉన్న వారికి అర్జిత సెలవులు అమౌంట్ మొత్తం 1685 కోట్లు అనేది ఒక అంచనా మాత్రమే. సో అంతకు మించి ఎక్కువే ఉండొచ్చు. సో ఇవన్నీ చెల్లింపులు అయితే జరుగుతాయని అయితే అంటున్నారు. ఇక ఈ నెల జమ అవుతాయా లేదా అన్న విషయానికి వచ్చినట్లయితే ఈ క్షణం వరకు మనం చూసుకున్నట్లయితే డిఆర్ అరియర్స్ అయితే చాలా తక్కువగా జమ అయ్యాయండి. సో డిఏ అయితే జమ అయినట్టు చెప్తున్నారు. ఇక బిల్లలో ఈ నెల ఎండుకల్లా ఒక 6,000 కోట్లు మళ్ళీ ప్రభుత్వం తీసుకొచ్చి వీటిని చెల్లించే పనిలో అయితే ఉన్నట్టు సమాచారం అండి. మరి ఎంతవరకు సాధ్యపడుతుందో తెలియాల్సింది. మనం గతంలో చెప్పుకున్నట్లు ప్రభుత్వం ఒక 9,000 కోట్లతో బకాయిలు చెల్లించడానికి అయితే తీసుకొస్తుందని అయితే అనుకున్నాం. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 3,000 కోట్లు అయితే ఇచ్చింది. మరొక 6,000 కోట్లు అయితే తీసుకొని వచ్చి ఏదైతే
ఏప్రిల్ మొదటి వారంలో కానీ ఏప్రిల్ అంటే ముందుగానే జమ చేసే పనిలో ఉంది. సో మరి చూడాలని ఎంతవరకు సాధ్యం అవుతుందనేది. ఇక గడిచిన 4 నెలల్లో క్రెడిట్ అయిన బిల్లుల వివరాలు కనుక చూసినట్లయితే పెన్షనర్ మెడికల్ బిల్స్ అయితే క్రెడిట్ అయ్యాయండి. సో అదేవిధంగా పెన్షనర్స్కి కూడా బిల్స్ అయితే క్రెడిట్ అయ్యాయి. సో ఈ వారంలో క్రెడిట్ అయ్యేది అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయండి. సో ఈ డిఏ సంబంధించి డిఆర్ సంబంధించి ఉద్యోగులకు మొత్తం 185 డిఏ అరియర్స్ అయితే బకాయిలు ఉన్నాయి. సో అవన్నీ కూడా త్వరగా జమ అవ్వాలైతే కోరుకుందాం. ఇక జిఐఎస్ బిల్స్, మెడికల్ రియంబర్స్మెంట్, ఈహెచ్ఎస్, ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్, పోలీస్ శాఖ వారి టీఏ బిల్స్, పెన్షన్ల గ్రాడ్యుటీ, పెన్షన్ల ఎస్ఎల్స్, ఎన్హాన్స్మెంట్ మొదలగు బిల్స్ అయితే అక్కడక్కడ జమ కావాల్సి అయితే ఉంది. సో ఇవన్నీ కూడా త్వరితగతిన జమ అవుతాయని ఆశిద్దాము. సో మీకు కనుక మీలో ఎవరికైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు పెండింగ్ బిల్లు ఏవైనా జమ అయినట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మిగిలిన వారికి కమ్యూనికేట్ చేయడానికి వీలవుతుంది. సో దయచేసి కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇక పెండింగ్ బిల్స్ మరియు జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.